గత ప్రభుత్వం గత 5 ఏళ్లుగా వైసీపీకి అంటకాగి వైసీపీతో కలిసి పనిచేస్తూ అధికార టీడీపీ నాయకులపైన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలపైన అడ్డంగా కేసులు బుక్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో కూడా కూటమి సర్కార్ ఏర్పడ్డాక వీరందరినీ కూడా ప్రస్తుతం అబెన్స్లో అంటే పక్కన పెట్టడం జరిగింది. వీరందరినీ కూడా ప్రస్తుతం వెయిటింగ్లో ఉంచడం జరిగింది. దీంతో పాటు ఎన్నికల సమయంలో కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని అనుమానం ఉన్న వారి విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తోంది. అయితే వీరందరూ కూడా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకూడదని అప్పుడు ఇచ్చిన జీవోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. వీరందరూ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తెర వెనుక ఏం చేస్తున్నారనే అంశంపైన నిఘా విభాగం నుంచి కొంత నివేదికను తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో సంచలన విషయాలు బయటకు వచ్చినట్టుగా మనకు స్పష్టమవుతోంది. దీనిలో ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో వివిధ విచారణ సంస్థలు ఇప్పుడు ఏపీ ఎస్ఎఫ్ఎల్ కావచ్చు, డిజిటల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి స్కిల్ కేసులు కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అంశాల్లో విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇసుక విషయంలో సిఐడి దర్యాప్తుకు ఆదేశించారు. ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి విచారించాలని నిర్ణయించారు. ఈ విధంగా వరుసగా ఒక్కొక్క అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ముందుకు వెళ్తున్న తరుణంలో ఆయా అంశాలతో సంబంధం ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో పోలీస్ అధికారులు గతంలో ఈ అంశాలపైన విచారించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆ విచారణను ప్రభావితం చేస్తున్నారనే అనుమానాలు అయితే ప్రభుత్వానికి వచ్చాయి. ముఖ్యంగా నిఘా విభాగాల నుంచి వచ్చినటువంటి నివేదిక కూడా దీన్నే స్పష్టం చేసింది. ముఖ్యంగా వారు ఈ విచారణ అధికారులు ఎవరైతే ఉంటారో వారి కింది స్థాయి అధికారులే ఉంటారు కాబట్టి వారిని ప్రభావితం చేస్తూ ఉన్నారు. మీరు విచారణ సమయంలో తమ యొక్క రోల్ని పక్కన పెట్టి ముందుకు వెళ్లాలని కూడా వారు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఎవరైనా వైసీపీ నేతలు కూడా దీంట్లో మిలాఖత్ అయి ఉంటే గనక వారి ప్రభావం బయటకు వస్తే తమ విషయం కూడా బయటపడుతుందనే అనుమానంతో వారిని కూడా తప్పించాలని ఆ కింది స్థాయి అధికారులతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఫోన్ సంభాషణలు చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా నిఘా విభాగం ద్వారా రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి చేరడంతో డీజీపీ ఈ అంశంపై సీరియస్ అయ్యారు. దీనిలో భాగంగానే నిన్న ఏదైతే డీజీ స్థాయి అధికారులైనటువంటి పిఎస్ఆర్ రామాంజలి కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, గతంలో సిఐడి చీఫ్గా చేశారు. సంజయ్, కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, అదేవిధంగా రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాసువా, అదేవిధంగా కృష్ణకాంత్ పాటిల్, పాలరాజు వీళ్ళందరినీ కూడా ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకు ఆఫీస్ టైమింగ్కి డీజీపీ ఆఫీస్కి రావాలి. సాయంత్రం పనివేళ పూర్తయిన తర్వాత సాయంత్రం 5 తర్వాత లేదా 6 తర్వాత పనివేళ పూర్తయ్యాక సంతకాలు చేసిన తర్వాతే వాళ్ళు ఇళ్లకు వెళ్ళాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అదే సమయంలో ప్రతిరోజు కూడా డీజీపీ ఆఫీసులో అందుబాటులో ఉండాలంటూ కూడా ఒక మెమోను ఈ 16 మందికి కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ మెమో ఈ విధంగా జారీ చేయడం వెనుక వారు అంతర్గతంగా కింది స్థాయి అధికారులతో మాట్లాడి విచారణ ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ అవినీతి అక్రమాలపై చేయిస్తున్న విచారణను పక్కదావు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు వీరు. దానివల్లే వీరు బయట ఉంటే కనుక బయట తిరిగితే కనుక విచారణను ప్రభావితం చేస్తారు కనుక ఖచ్చితంగా వారు డీజీపీ ఆఫీస్కి వచ్చి సాయంత్రం వరకు ఉండి తమ సంతకం చేసి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎందుకంటే ఇది ఒక సంచలనమైనటువంటి అంశం. ఎందుకంటే ఖచ్చితంగా వీరు సంతకం చెయ్యాలి అనేటువంటి ఆదేశాలు ఇవ్వడంతో నిన్న ఈ విషయం పైన పెద్ద చర్చ జరిగింది రాజకీయంగా. సో ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక అంశాలపైన విచారణ జరపాల్సిన పరిస్థితి. ఎందుకంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీరికి సంబంధాలు అనేటివి ఉంటాయి. అయితే వీరిని ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు కూడా డీజీపీ కార్యాలయానికి వచ్చి వెళ్లాలని ఆదేశించిన తర్వాత ఇప్పటికైనా వీళ్ళు ఈ రకంగా కేసుల పైన ప్రభావితం కావచ్చు, విచారణ పైన ప్రభావితం చేయకుండా కట్టడి చేసేందుకు ఇంకేం చేయబోతోంది ప్రభుత్వం? ఎందుకంటే చాలా అంశాలపైన గతంలో ఎన్నికల ముందు కూడా ప్రభుత్వం ఆరోపించింది, లేకపోతే కొన్ని ఆధారాలు సేకరించింది, కొన్ని ఫిర్యాదులు కూడా తీసుకున్న నేపథ్యంలోనే ఇవన్నీ విచారిస్తున్నారు. కాబట్టి వాస్తవాలు బయటకు రావాలి అని అంటే ఏం చేయాలి? ఎన్నికల ముందు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతనే కాదు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు తమ కార్యాలయాల్లో ఉన్న కాగితాలను బయట చిన్న చిన్న ఉద్యోగులకు ఇచ్చి తగలబెట్టించిన దృశ్యాలు కూడా మనం ఏబిఎల్లోనే ప్రసారం చేసాం ఆ రోజు. ముఖ్యంగా సిఐడి సిట్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ
కొల్లి రఘురామరెడ్డి ఆదేశాల మేరకు కొన్ని కాగితాలు, హెరిటేజ్కి సంబంధించిన కాగితాలు అక్కడ తగలబెట్టిన దృశ్యాలను కూడా మనం ఏబిఎన్లో గతంలో ప్రసారం చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ కనుక అంటే ప్రభుత్వం మారితే కనుక, కొత్త ప్రభుత్వం వస్తే కనుక తమ యొక్క పాత్ర బయటపడుతుందనే ఉద్దేశంతో వారు ఆ విధంగా చేయించారని స్పష్టమవుతుంది. ఇప్పుడు ఇవి విచారణలో భాగంగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి, రోజుకొక కుంభకోణం బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా బయటకు వస్తున్న తరుణంలో ఈ అధికారుల పాత్ర అంటే అప్పట్లో ఏ మేరకు ప్రభుత్వానికి సహకరించారు వీరందరూ విచారణ చేయిస్తూ, అంటే పోలీసుల విషయానికి వస్తే కనుక, పోలీసు ఉన్నతాధికారుల విషయానికి వస్తే కనుక కుంభకోణాల్లో వీరు ఉండకపోవచ్చు, కానీ ఆయా అధికారుల వెనక పూర్తి స్థాయిలో వీళ్ళు ఉండి కథంతా నడిపిస్తున్న వ్యవహారం అయితే ఉంది. కాబట్టి అధికారులు కావచ్చు, అది వైసీపీ నాయకులు వెనక ఉండి, కాబట్టి వీళ్ళు పాత్ర బయటపడితే కనుక తమకు ఇబ్బంది అనే ఉద్దేశంతో కింది స్థాయి అధికారులు ఎవరైతే ప్రస్తుతం ఆయా కేసులను విచారిస్తున్నారో వారందరినీ భయపెట్టో, బామాలో, బ్రతిమాలో ఏదో విధంగా ఆ విచారణ నుంచి తమను తప్పించే విధంగా విచారణ రిపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. దీని మూలంగానే నిన్న అంత హార్ష్గా కూడా ఆదేశాలు డీజీపీ జారీ చేశారు. గతంలో ఎన్నడూ మనం చూడలేదు ఇటువంటి ఆదేశాలు. ఏదో స్కూల్ పిల్లలు ఉదయం 9 గంటలకు రావాలి, రాత్రి 6 గంటలకి వెళ్ళాలి, వచ్చేటప్పుడు అటెండెన్స్ తీసుకోవాలి, వెళ్ళేటప్పుడు అటెండెన్స్ తీసుకోవాలి అన్నట్టుగా ఆ మెమో జారీ చేయడం కూడా ఏ స్థాయిలో వీళ్ళు విచారణ చేస్తున్న అధికారులను ప్రభావితం చేస్తున్నారో అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఆ మెమో జారీ చేశారంటే దీని వెనక ఎంత జరిగి ఉండొచ్చు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ అధికారుల పట్ల చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం. ఖచ్చితంగా వీరు కనుక విచారణ ఫర్దర్ గా కనుక ఏమన్నా జోక్యం చేసుకుంటే కనుక కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దానిలో భాగంగానే ఒక ముందస్తు హెచ్చరికగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో పేర్కొన్నటువంటి అధికారులు అందరూ కూడా చూడొచ్చు మనం. రఘువీరారెడ్డి గతంలో ఏదైతే పల్నాడు ఎస్పీగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి మీటింగ్కు సరైన రక్షణ కల్పించలేదని ఆయన ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అదే పరమేశ్వర్ రెడ్డి ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్త హత్య జరిగినా కానీ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. వీరందరూ కూడా వైసీపీకి మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది. అదే సమయంలో వీరు చేసినటువంటి పనులను ఇప్పుడు విచారణ జరుగుతుండగా వాటిని అడ్డుకునే ప్రయత్నం కూడా వీరు చేస్తుండడం చాలా తీవ్రమైన నేరం కాబట్టి దీని మీద డీజీపీ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది.